ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరు వినగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం. అక్కడి నుంచి అసెంబ్లీని అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు, నాకు పెద్ద సమస్య. హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు, నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేమి చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి. మనం కూడా నష్టపోవడానికి అధినేతలంతా హైదరాబాద్కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు. అధినేతలంతా హైదరాబాద్కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు. నేను దేవునికి దండం పెట్టుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో కొన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరినంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం.
అక్కడి నుంచి అసెంబ్లీలో నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు. నాకు పెద్ద సమస్య హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు. నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి. మనం కూడా నష్టపోవడానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది. ఆ బాధ అక్కడ చేశాం. 42% బాగుపడ్డారు, సంతోషం. ఇక్కడ 58% ఉన్నారు, ఏం చేయాలి అని ఎప్పుడు నా మనసులో బాధ, ఆవేదన ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పం చేసినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిషన్ కూడా, కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటి ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఒకరే ఉన్నారు, లక్ష్మీపార్ సార్ది ఒకటే ఉంది నాతో. ఆ రోజు ఆవిడ ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా, ఎండీగా ఉంటే నేను ఒకరోజు రమ్మని ఒక గిర్ర గీశాను. హైదరాబాద్ చుట్టూరు ఒక గిర్ర గీసి, ఇది రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుగా ఉంటుంది, మీరు ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎక్కడన్నా అడ్డంకులు ఉంటే మెరుగైన ప్రదేశం ఉంటే చూసుకొని ఫైనల్గా తీసుకురండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఏ ఒత్తిడికి లొంగకుండా బెస్ట్ ఓఆర్ఆర్ తయారు చేయమని ఆవిడ ఆదేశాలు ఇస్తే క్లియర్గా తయారు చేసుకొచ్చింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను అప్రూవ్ చేసి 162 కిలోమీటర్లు హైదరాబాద్కి వడ్డాణం నెక్లెస్, అది అలాంటి బ్రహ్మాండమైన రోడ్డు ఆ రోజుట్లో 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడా పోల్స్ ఉండవు.